అది నేర్చుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ అండి రిపేర్లకు వచ్చాయా? ఈ రిపేర్లకు వచ్చినాయండి. అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి. జోలు తయారు. వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు? వారానికి 4-3 వస్తాయండి సార్. 4-3 వస్తాయి. ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు? దసరాకండి, సంక్రాంతికి అండి, ఉగాదికి అండి. ఇప్పుడు మాత్రం ఒక 30-40 డప్పులు మొత్తం ఉంటానండి. అప్పుడు సీజన్ కండి. మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి. దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టేయాలండి, సాగదీసి. అది 4 రోజులకి నాంతదండి, ఆరిపోతుంది మొత్తానికి. ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతానండి. ఇలా చెయ్యండి అన్న వాళ్ళకి చేస్తానండి. ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా? మీ మిస్సెస్ ఉంది ఇక్కడ, నీ భార్య ఉందా? ఉన్నదండి, లోపల ఉందా? ఇవన్నీ నువ్వు ఇవన్నీ నేను తయారు చేసినానండి. ఆర్డర్స్ వచ్చారండి కుర్రవాళ్ళు, దానికి తెప్పించాను. షూ అండి, చదువుకుండే కుర్రవాళ్ళు అండి. అది వాళ్ళు నేనే తయారు చేశానండి. ఇవి తయారు చేసుకున్నాండి. ముందు ఇలాగ అంటించుకుంటానండి. అలాగ అంటించాకండి. ఇదిగోండి ఈ టైరు ఆదిలు కోస్తానండి. ఇది కోసి అప్పుడు అంటింపండి. అప్పుడు అంటించి మళ్ళీ నీట్గా చేస్తండి. ఇది ఇలా వస్తుంది అన్నమాట అండి. ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఇంకా నీట్గా చేయడానికి ప్యాషన్గా కానీ? ప్యాషన్గా చేస్తానండి. పనిముట్లు ఉంటే చేస్తానండి. మంచి పనిముట్లు ఉంటే ఇంకా బాగా చేయగలుగుతానండి. ఇదిగోండి ఇవి తెచ్చుకుని అమ్ముకుంటానండి. అవి కూడా ఇక్కడికి వస్తారు, ఇంటికి వచ్చి కొనుక్కుంటారా? ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి. రాజమండ్రి నుంచి తెస్తానండి. అదే ఆర్డర్స్ ఇస్తారండి. ఆర్డర్ మాకు ఇవి కావాలంటే అయ్యో ఒక అరడాచన తెచ్చుకుంటానండి. ఇంటికి వచ్చే పట్టిపోతారండి. ఇదేంటి? ఇది మెటీరియల్ ఏంటి? ఏదండి ఇది? ఇది ఇది జినుగుదంటే పలసగా తీసేస్తారండి. ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి. ఈ బుట్టలకండి. అయిగోండి ఈ ఉల్లిపాయలు గట్ట వేసుకుంటాకండి. ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్ట వేసుకుంటారండి. ఇక ఇందులోనే వేసిన చిన్నయండి ఇవన్నీ. ఇగో నువ్వు కొనుక్కొని వచ్చావు? కొనుక్కొచ్చానండి. ఇక ఇవి ఉన్నాయనుకోండి, ఇదిగోండి ఇందులో పళ్ళు గట్ట పెట్టుకుంటాకండి. ఇలాగ వేసండి.